హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని, మన లాస్ట్ ఇయర్ ఛానల్ నుంచి. యథావిధిగా మనకి నిజంగా అయ్యే ఇన్సిడెంట్స్ మనం షేర్ చేసుకోవడం కొంతకాలం నుంచి జరుగుతుంది. దాని భాగంగా ఇవాళ ఒక ఒరిజినల్ సీన్ యాక్చువల్లీ నా లైఫ్లోనే జరిగిందనమాట. నాకు పెళ్ళైన కొత్తలో నేను ఉండేది విజయవాడ. సో నూజివీడు అత్తయ్య గారి ఇల్లు అనమాట. సో సింగిల్ రోడ్డు ఉంటుంది విజయవాడ నుంచి నూజివీడు. సరే, వీడియోలోకి వెళ్ళే ముందర మాత్రం ఖచ్చితంగా నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి, నన్ను మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా షేర్ చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ ప్లీజ్ నాక్ చేయండి. సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కడానికి మీకు రూపాయి ఖర్చు అవ్వదు, కానీ అది నాకు ఎంతో మోటివేషన్, ఎంకరేజింగ్గా ఉంటుంది. రియల్ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవడానికి, కొన్ని ఇన్స్పిరేషనల్ కోర్స్ చెప్పడానికి, తర్వాత కొన్ని ప్రాంతాలు కవర్ చేయడానికి కూడా. సరే, మనం ఇప్పుడు స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం, రియల్ ఇన్సిడెంట్లోకి. సో అది ఎగ్జాక్ట్లీ 2010 ఆ టైంలో నేను నూజివీడు వెళ్ళాను అనమాట. కార్లో, అప్పుడు నాకు నానో కార్ ఉండేది. సో కార్లో నేను, మా పేరెంట్స్, మా మిస్సెస్ అందరం కలిసి మేము నూజివీడు పొద్దున్న వెళ్ళాం. అక్కడ చక్కగా పండగకి వెళ్ళాం. చక్కగా ఏదో ఏ పండుగ గుర్తుంది, సంక్రాంతి అనుకుంటా. చక్కగా వెళ్ళాము, అక్కడ భోజనాలు అవి చేసాము. మంచి మంచి జోకులు, లేకపోతే అందరం చుట్టాలు కలిసి మంచి ప్రపోర్షన్గా అందరం అయితే బాగా ఎంజాయ్ చేసాం. సో నైట్ ఆ రోజు మేము ఏం చేసామంటే సినిమాకి వెళ్దామంటే, సినిమాకి ఫస్ట్ షోకి వెళ్ళి వచ్చేసరికి 9 అయింది. ఉండిపోండి అన్న, లేదు మేము విజయవాడ వెళ్ళిపోయి, పొద్దున్న నాకు ఆఫీస్ వర్క్ ఉంది, వెళ్ళిపోవాలని చెప్పాను అనమాట. సో 9:30కి మేము బయలుదేరి, మనకి కొండంకొంట రోడ్డు అంటారు నూజివీడు టు విజయవాడ. చాలా చిక్కటి చీకటిగా ఉంటుంది అనమాట, భయంకరంగా ఉంటుంది అది. సో అది ఆ రోడ్లో మేము వస్తుంటే ఏమైందంటే, నాకు డౌట్ వచ్చింది, ఏంటి ఇంత చీకట్లో వెళ్తున్నాం, ఇక్కడ ఏమైనా గాలిలు ఉంటాయేమో అనిపించిన. సర్లే అవన్నీ నమ్ముతాంలే అని చెప్పేసి నేను ఇంటికైతే రావడం అయితే జరిగింది. సో రాత్రి పడుకున్నాము. అంటే సుజాత లేదు, సుజాత నూజివీడులో వదిలేసి నేను, మా మదర్ వాళ్ళు వచ్చేస్తాం అనమాట. సో పడుకున్నప్పుడు ఏమైందంటే, మా మదర్ కింద పడుకుంది, ఏసీ వేసాము, నేను పైన పడుకున్నాను. సో పడుకుని కొంతసేపు అయిన తర్వాత సడన్గా బోర్లా పడుకుని తల ఇలా ఉండేది, తల ఇలా పెట్టి ఇలా చూడంగానే ఒక హెయిర్ ఇలా వెళ్తుంది గాల్లో. షాక్ అయిపోయి నేను గట్టిగా అరిచేసి జమ్మని లేచి కూర్చున్నాను. నా అరుపుకి ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా లేచి, ఫస్ట్ రూమ్లో ఉంటారు, అటు సైడ్ బ్యాక్ సైడ్ ఉంటారు, వాళ్ళు లైట్లు వేశారు. ఒకసారి అమ్మ లేచి ఏమైందని ఈవిడి కంగారు పడిపోయింది. అంటే ఏమైంది అని అడిగితే, ఏమో నాకు అర్థం కాలేదు, ఇలా కళ్ళు ఇలా బోర్లా పడుకుని ఇలా పెట్టి ఇలా కళ్ళు ఇలా చూసేసరికి ఒక తెల్లటి ఆకారం, మంచి అమ్మాయి, చాలా అందంగా ఉంది. యాక్చువల్లీ ఆ హెయిర్ ఇలా ఊగుతుంది లాగా, అది కనిపించింది నాకు అని చెప్పాను. అది మాత్రం ఫ్రెండ్స్ చాలా చాలా భయంకరమైన ఇన్సిడెంట్ అది నా లైఫ్లో మ్యాక్సిమం అయినవన్నీ మీకు చెప్తున్నాను, ట్రూ ఈవెంట్స్, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి. సో నెక్స్ట్ డే మదర్ మన సత్యనారాయణపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర హనుమంతుడి వాళ్ళ గుడి ఉంది, అక్కడికి వెళ్ళి ఇన్సిడెంట్ చెప్తే, ఏదో గాలి పట్టింది, అబ్బాయి వచ్చినట్టుంది, మీరు నూజివీడు నుంచి అర్ధరాత్రి వస్తున్నారు కదా, మీతో పాటు ట్రావెల్ చేసి ఉంటుంది. సో అనుకోలే, ఇలా పక్కన పడుకుంది, నేను పైన పడుకున్నాను, బోర్లా పడుకుని చూసినప్పుడు నిద్రలో మామూలుగా పెట్టి ఇలా చూసేసరికి సుర్ర వెళ్తుంది అనమాట హెయిర్. ఒక అమ్మాయి ఇలా కూర్చుని ఉంది నా సైడ్కి. చాలా భయంకరమైన సీన్ ఫ్రెండ్స్. అండ్ తాయెత్తుగట్టు ఆంజనేయ స్వామిది. ఆ తర్వాత నాకు ఎప్పుడు అలాంటివి తారసం అయితే పడలేదు. సో ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ అయితే చేయండి, నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.